ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. ఈరోజు సుందరకాండలోని 53వ సర్గ నుండి 58వ సర్గ వరకు తత్వార్థంతో కూడిన అర్థ వివరణ తెలుసుకుందాము. 53వ సర్గలో రావణాసురుడు తన తమ్ముడైన విభీషణుడు పలికిన మాటలు విని చక్కగా దేశకాలోచితంగా చక్కగా పలికావురా, నీవు చెప్పింది బాగుంది, దూతను చంపడం అనేది చాలా తప్పు, కానీ నువ్వు చెప్పినట్లు ఈ దూతకు మనము ఇంకొక రకమైన శిక్ష ఏదైనా వేద్దాము. ఏమేస్తాము? అసలు కోతులకేంటి, తోక అనేది చాలా ఇష్టము కోతులకి, కాబట్టి ఆ తోకను కాల్చేయండి. ఆ కాలిపోయిన తోకతో ఆ రాముడి దగ్గరికి వెళ్తే అక్కడ వీడి మిత్రులు, జ్ఞాతులు, బంధువులు అందరూ చూసి తోక కాలిపోయిన తోకతో చూసి అందరూ నవ్వుతారు. ఇంకొక పని చెయ్యండి, ఆ కాలుతున్న తోకతో ఇతనిని మన లంకంతా తిప్పండి అని రావణుడు ఆజ్ఞాపించాడు. ఆ రావణుడి మాటలు వినగానే వెంటనే అక్కడ ఉన్న రాక్షసులందరూ కూడా కొన్ని రకాల నూలు బట్టలన్నీ తీసుకొచ్చి హనుమంతుడి తోకకు చుట్టూతా చుట్టేస్తారు. బట్టలు ఎంత చుడుతుంటే హనుమంతుడి తోకను అంత పెద్దగా పెంచుతున్నాడు. మనకి పెద్దలు చెప్తాడు, వాలముతో కూడా హనుమంతుడి వాల పూజ అని కూడా ఒకటి చాలా మంది పెద్దలు చేస్తూ ఉంటారు, చాలా మంచిదని చెప్పి. అలా హనుమంతుడు తోకను చుట్టే కొద్దీ వీళ్ళు నూలు బట్టను తోక పెరుగుతూ ఉంటుందంట. వీళ్ళేం చేశారు, ఆ నూలు బట్టలన్నిటిని కూడా బాగా నూనెలో తడిపేసి వాటికి నిప్పంటించేశారంట. అప్పుడు తోకకు మొత్తం నిప్పంటుకునింది. ఆ తోకతో వెంటనే మన హనుమకి కోపం వచ్చి తనకెవరైతే నిప్పంటించారో ఆ తోకతోనే వాళ్ళందరినీ పడగొడతాడంట. ఇంకా అక్కడ ఆ పట్టణములో లంకలో స్త్రీలు, చిన్నపిల్లలు వీళ్ళందరూ కూడా వింత కదా, ఒక కోతికి తోకకు నిప్పంటించి తిప్పుతున్నారంటే అందరూ ఇంటి బయటకు వచ్చి చూడడము, అలా కొంతమంది వచ్చి హనుమంతుడిని గట్టిగా పట్టుకోవడము అలా చేశారంట. అప్పుడు ఎవరు బంధించినా కూడా హనుమంతుడిని తలుచుకుంటే ఎవరు కూడా ఆయనను ఆపలేరు. ఒక్కసారిగా తాళనంటిని తెంపుకొని పైకి ఎగరగలడు హనుమంతుడు. కానీ తన ప్రభువు అయిన రాముడి ఆజ్ఞ కొరకు రాముడి ఆజ్ఞ కోసం వీరి చేతిలో హనుమంతుడు బంధించబడ్డాడు. కాబట్టి అంత మాత్రం చే నాకెటువంటి హాని లేదు. ఈ రాక్షసులందరినీ నేను చంపగలను, కానీ మా రాముడి కోసం నేను ఏది చెయ్యకుండా వీళ్ళు నన్ను ఎటువంటి పనులు చేసినా ఈ అవమానాన్ని నేను భరించాలి అనుకుంటారు హనుమ. అది కాక ఇంకొకటి కూడా ఆలోచిస్తాడు. ముందటిసారి హనుమ లంకలో తిరిగినప్పుడు ఆ లంకలో అందమైన భవంతులు ఉన్నాయంట. కొన్ని పెద్ద పెద్ద భవంతులు మన హనుమ చూడలేదంట. అప్పుడు హనుమాన్ అంటాడు, ఆ రోజు చూడలా, ఈ రోజు చక్కగా డే టైము, నాకు అన్ని చాలా బాగా కనిపిస్తాయి, మీరు తిప్పండి, నేను చక్కగా మీ లంకా నగరాన్నంతా కూడా బాగా చూస్తాను అని ఏమి కూడా ఇంత కూడా భయపడలేదంట. తన నిజస్వరూపాన్ని బయట పడకుండా మరుగున పెట్టుకొని హనుమ, వీళ్ళందరూ ఏమనుకుంటున్నారు, హనుమంతుడిని ఒక సామాన్యమైన మామూలు కోతి అని అందరూ హనుమను సతాయిస్తున్నారంట. అలా శంఖబేరి ధ్వనులు చేస్తూ ఆ పట్టణం అంతా కూడా ఆ హనుమను తిప్పుతున్నారంట. అలా చాలా మంది స్త్రీలు, పిల్లలు ఇంటి బయటికి వచ్చి వింతగా చూస్తుంటారంట. హనుమంతుడి లాంగూలము ఆ రకంగా దహించబడడం చూసి అక్కడ కొంతమంది రాక్షస స్త్రీలందరూ కూడా మాట అలా చెప్పుకొని సీతమ్మ తల్లి వద్దకు వెళ్ళిపోయింది విషయం. అమ్మ ఒక ఎర్రమూతి కోతి నీ దగ్గరకు వచ్చింది కదా మొన్న, ఆ కోతికి నిప్పంటిచ్చేసి లంకంతా తిప్పుతున్నారు అని వాళ్ళు సీతమ్మ తల్లికి చెప్తారు. ఆ మాట వినగానే సీతమ్మ తల్లి తన ఆత్మని ఎవరో దొంగిలించారన్నంతగా విపరీతమైన బాధపడిపోయిందంట తల్లి. వెంటనే తల్లి కంట్లో అలా ధారగా నీళ్లు కారుతూ వెంటనే భగవంతుడా, సత్యము మంగళం కలగాలి అని వెంటనే తను అక్కడ ఉన్న ఒక చిన్న కోనేటిలో వెళ్లి శుచి తల్లి స్నానం చేసి అగ్నిహోత్రుడిని మనకి ఈ 53వ సర్గలో
28, 29, 30, 31 4 శ్లోకాలు చాలా ఇంపార్టెంట్. యద్యస్తి పతిశుష్టి అని 28వ శ్లోకంతో మొదలైతాది. ఈ 4 శ్లోకాలతో తల్లి అగ్నిదేవుడిని ఉపాసిస్తారంట. ఏ రకంగా? నేనే గనక నా పతి శుశ్రూష చేసి నేను తపం చేసి ఉంటే పతివ్రతనైతే ఆ అగ్నిదేవ హనుమకు చల్లబడాల అగ్ని అని. నా యందు రామచంద్రుడికి నిజమైన ప్రేమ దయ ఉంటే, అటువంటి భాగ్యశేషము రాముడిలో నా మీద ఉంటే ఆ అగ్నిదేవుడా హనుమను చల్లబడుచుము అని 2వ శ్లోకం 29. హనుమ నా పాతివ్రత్యాన్ని నిజమైన పాతివ్రత్యమని హనుమంతుడు గుర్తించి ఉంటే, నిజంగా నేను రాముడితో కలవాలి అని హనుమంతుడు ఆరాట పడతాడం నిజమే అయితే అగ్నిదేవా హనుమంతుడిని చల్లబరుచుము. తర్వాత సత్య ప్రతిజ్ఞుడు పూజ్యుడు అయిన సుగ్రీవుడు నన్ను ఈ దుఃఖ సముద్రం నుండి తరింపచేసేవాడు కావున ఓ హుతాశన హనుమను చల్లబరుచుము అని చెప్పేసి సీతమ్మ తల్లి ఈ 4 శ్లోకాలలో ఈ అర్థంతో తల్లి ఆ అగ్నిదేవుడిని ప్రార్థన చేసింది. అప్పుడు ఆ హనుమంతుడి తోకకు తీవ్రమైన జ్వాలతో ప్రజ్వలిస్తుందంట అగ్ని. ఎప్పుడైతే అప్పుడు తల్లి ప్రార్థన చేసిందో ఆ హనుమంతుడి యొక్క తోక అనేది చల్లబడడం మొదలైందంట. ఆ సీతమ్మ తల్లికి కూడా శుభశకునముగా ప్రదక్షిణ జ్వాలలతో తిరుగుతున్నట్లు అమ్మవారికి కనిపించిందంట. ఒకలాంటి చల్లదనము సీతమ్మ తల్లికి కనిపిస్తే అప్పుడు సీతమ్మ తల్లి అనుకుంటారంట హనుమకు ఎటువంటి ఆపద లేదు అని. ఒకలాంటి ధైర్యము కలిగిందంట తల్లికి. ఇక్కడ తత్వార్థం ఏమిటంటే, హనుమ యొక్క లాంగూలము మండుతూ ఉంటే హనుమ ఆ మంటను తొలగించుకోగలిగే శక్తి ఉన్నా కూడా హనుమంతుడు ఆ యొక్క భయంకరమైన వేడిని సహించడానికి తనకు శక్తి ఉన్నా కూడా తను ఆ పని చేయకుండా కూర్చున్నాడు. ఎందుకు? ఇంకా సీతమ్మ తల్లి మటుకు అసలు తన ప్రాణాలే పోతున్నాయా అన్నంత బాధపడి అగ్నిహోత్రుడిని ప్రార్థించింది. ఏమని ప్రార్థించింది? ఈ ప్రార్థనలో 4 శ్లోకాలు చెప్పుకున్నాం కదా ఇందాక మనము, 28, 29, 30, 31. ఈ 4 శ్లోకాలలో మొదటి శ్లోకంలో తన యొక్క పాతివ్రత్యమును, తర్వాత 2వ శ్లోకంలో రాముడి యొక్క హృదయమును, 3వ శ్లోకంలో హనుమంతుడు ఏమని తన గురించి అభిప్రాయపడుతున్నారు, తర్వాత 4వ సుగ్రీవుడి యొక్క అభిప్రాయమును స్పష్టము చేసేటట్లు 4 ప్రతిజ్ఞలు చేసి ఆ తల్లి అగ్నిహోత్రుడిని చల్లబరిచింది. ఎప్పుడైతే తల్లి ఆ ప్రార్థన చేసిందో చల్లటి మంచుతో కూడుకున్న గాలి అమ్మవారికి వీచిందంట. అప్పుడు శుభశకునంగా హనుమకు శుభము జరుగుతుందని తల్లి అనుకున్నారు. హనుమకు స్వస్థత అని హనుమ తోక ఎప్పుడైతే చల్లబడుట అని జరిగిందో సీతమ్మ తల్లికి అటువంటి చల్లగా శుభము జరుగుతుంది అనేది ఇక్కడ తెలుసుకోవాలి. చల్లటి గాలి వీచడం అంటే ఒకలాంటి హాయి, స్వస్థత. హనుమకు అగ్ని చల్లబడనన్నచో సీతమ్మ పతివ్రత అనేది ఇక్కడ సత్యమైపోయింది. రాముడికి సీతమ్మ మీద దయ ఉంది, ప్రేమ ఉంది, అది సత్యం. సీతమ్మకు భాగ్యం అనేది ఇంకా మిగిలి ఉంది. హనుమంతుడు కూడా తల్లిని నిజమైన పతివ్రతగా అక్కడ గుర్తించారు. సుగ్రీవుడు సీతను తప్పగా ఆపద నుండి దాటిస్తాడు. ఈ విషయాలన్నీ కూడా హనుమకు తోక ఎప్పుడైతే చల్లబడడం అనే శుభం జరిగిందో ఇవన్నీ కూడా సత్యము అనే విషయము మనకి ఇక్కడే రుజువయ్యింది. అందుచేత ఇదంతా కూడా సీతమ్మకు శుభము జరగడానికి జరిగింది. ఇక్కడ ఇంకొక తత్వార్థం ఏమిటంటే, శిష్యుడు ఆచార్యుడు. ఇక్కడ శిష్యుడెవరు? ఆత్మ అయిన సీతమ్మ తల్లి. ఆచార్యుడెవరు? హనుమ. ఒక శిష్యుడికి ఒక ఆచార్యుడికి
సంబంధము ఏ రకంగా ఉండాలి అనే విషయము మనకు ఇక్కడ ఉన్న ఈ సన్నివేశం మనకు తెలియజేస్తుంది. ఇక్కడ శిష్యుడు ఏం చేస్తున్నాడు? శిష్యుడు ఎవరు? సీతమ్మ తల్లి ఆత్మ. తన శిష్యుడి ఆత్మరక్షణమున ఇక్కడెవరు? ఆచార్యుడైన హనుమంతుడు బాధ్యత వహించాలి. శిష్యుడు ఏం చేస్తున్నాడు? దానికై దిగులు చెంది నేను ఎట్లు తరిస్తానా అని విచారించుచుండరాదు. భగవంతుడి యొక్క అనుగ్రహముచే జ్ఞానము అనుష్ఠానము గల గురువైన ఆచార్యుడు ఎప్పుడైతే మనకు లభిస్తాడో అప్పుడు నాకింక ఏమిటి లోటు అనుకోవాలి శిష్యుడు. నన్ను తరింపచేసేవాడు నా గురువు ఒకరు ఉన్నారు కాబట్టి గురువు నన్ను ఆ మార్గంలోకి తీసుకెళ్తున్నప్పుడు మనకు తెలియకుండానే మనము పక్కన భగవంతుడు అనుగ్రహం అనేది మనకు కలుగుతుంది. అటువంటి ఆచార్యుడు లభించడం అనేది ఆ జీవుడికి భగవంతుడి యొక్క ప్రాప్తి అనేది సత్యము, తథ్యము. ఆ ధైర్యముతో ఉండాలి. ఏం చేయాలి? నీ యొక్క ప్రయత్నం ఏముండాలి? భగవంతుడు కావాలి అనే ఒక ఆర్తి అనే అధ్యవసాయంతో ఉండడం ఒక్కటే నువ్వు చెయ్యాలి. ఇంకొక ప్రయత్నం మీరు చెయ్యొద్దు. అలాగే సీతమ్మ రావణుడిని చంపుటకు సీతమ్మ తల్లికి ఆ తల్లి శక్తి స్వరూపిణి అయినా కూడా తన శక్తిని తల్లి వినియోగించలేదామె. రాముడిని పొందుటకు హనుమంతుడి భుజాలెక్కి పోవుటకు కూడా సీతమ్మ తల్లి ఒప్పుకోలేదు. హనుమంతుడి మాటను విని రాముడే వచ్చి రక్షించునని ఎంతో ధైర్యంతో ఉండింది. ఆమె పాతివ్రత్యము చాలా మహిమ గలది. ఆ పాతివ్రత్య మహిమచే ఆమె తలుచుకుంటే రావణుడిని దహించగలదు. అయినా కాని తల్లి ఇక్కడ ఊరక ఉండింది. కానీ ఇప్పుడేం చేసింది తల్లి? హనుమంతుడిని రక్షించడం. హనుమంతుడు ఎవరు? గురువు. గురువుని రక్షించుకోవడం కోసం తన పాతివ్రత్య మహిమను ఇక్కడ అమ్మవారు ఉపయోగించారు. ఎప్పుడైనా శిష్యుడు అనేవాడు గురువు యొక్క శరీరమును పదిలముగా ఉండేటట్లు చూచుకుంటూ ఉండవలెను. ఎప్పుడైతే శిష్యుడు గురువు శరీరాన్ని పదిలంగా జాగ్రత్తగా చూస్తే గురువు ఆ శరీరములో ప్రాణము ఉన్నంత కాలము ఆ ఆచార్యుడు శిష్యుడిని రక్షిస్తూనే ఉంటాడు. అందుచేతనే ఆ గురువు యొక్క శరీర రక్షణకు తన శక్తిని వినియోగించి శిష్యుడు యత్నించవలెను. అందుచేతనే ఇక్కడ సీతమ్మ తల్లి అనే శిష్యుడైన ఆత్మ హనుమంతుడి యొక్క రక్షణము కొరకు తల్లి అగ్నిహోత్రుడిని ఉపాసన చేసింది. భగవంతుడి యొక్క అనుగ్రహము పొంది గురువు ఎవరు? భగవంతుడి అనుగ్రహాన్ని పొంది భగవంతుడి ఆజ్ఞ చేతనే తన జీవనాన్ని సాగిస్తున్నవాడు ఆచార్యుడు. అంటే ఆచార్యుడు ఎలా ఉంటాడు? శరీరము నాకు ప్రధానము కాదు, నాకు ఆత్మనే ప్రధానము అనే రకంగా జీవిస్తుంటాడు. శరీరం గురించి ఆలోచించడు. భగవంతుడి ప్రీతికై ఎన్ని కష్టాలు సచ్చడానికి కూడా ఆచార్యుడు ఎల్లవేళలా సిద్ధపడి ఉంటాడు. అవసరమైతే వాడే తన శరీరాన్ని తాను రక్షించుకుంటాడు. ఒక్కొక్కసారి ఈ శరీర రక్షణ నాకెందుకని వదిలేస్తాడు. అలాగే హనుమ తన శరీర రక్షణ బాధ్యతను తాను పెట్టుకొనక తనతో ఉండేంత భయంకరమైన అగ్ని ప్రజ్వలిస్తున్నా కూడా ఏ మటుకు భయపడి తొనకకుండా చాలా సంతోషంగా హాయిగా ఉన్నాడు. ఇట్లు గురువు శిష్యుడు తమ రక్షణ విషయములో ఏ రకంగా ప్రవర్తింపవలెనో సీతమ్మ హనుమంతుడు ఇద్దరు కూడా గురువు శిష్యుడు తమ యొక్క ప్రవర్తన చేత ఈ సర్గకు నిరూపించారు. హనుమంతుడికి తాపము తగ్గించిన ఈ 4 శ్లోకాలు కూడా అత్యంత ప్రధానమైనవి,
ప్రభావవంతమైనవి. ఎవరికైనా ఆ కష్టం కలిగినప్పుడు ఈ శ్లోకాలు పారాయణం చేసుకుంటే చాలా మంచిది అని ఆచార్యులు ఎన్నోసార్లు చెప్పగా విన్నాము. కాబట్టి హనుమంతుడి లాహూలము తోక దహింపడుచు ఆయనకి బాధ కలగకపోవట చూచి ఆశ్చర్యంతో అందరూ కూడా ఆలోచిస్తున్నారు. అగ్నిహోత్రమేమో భయంకరంగా ప్రజ్వలిస్తుంది, కానీ హనుమంతుడిని కాల్చడము లేదు. పెద్ద పెద్ద మంటలు వస్తున్నాయి, హనుమంతుడికి ఒక్క రవ్వ బాధ కూడా కలగడం లేదు. ఎలా ఉందంటేనంట, ఆయన తోక చివర చల్లటి చందనము అలిమినట్లు అదురుతున్నట్లు ఆయనకుందంట. అప్పుడు హనుమంతుడికి ఓహో, దీనికి ఏదో కారణం ఉంది అని వెంటనే హనుమకు తెలిసిపోయిందంట. ఆనాడు సముద్ర లంఘనం చేసేటప్పుడు రాముడి ప్రభావం వలన నన్ను సత్కారం చేయుటకు మైనాక పర్వతం అనే పర్వతమే సముద్రము మీదికి తేలింది. మరి ఆ రాముడి ప్రభావంతో ఆనాడు నాకు సముద్రంలో అన్ని ప్రమాదాలు తప్పించుకొని రాగలిగాను. మరి అగ్నిహోత్రుడు మాత్రము రాముడు సీతమ్మ విషయంలో నాకేమన్నా సాయపడడా? కాబట్టి సీతమ్మ తల్లికి నేనంటే ఎంతో జాలి, దయ. రాముడి యొక్క తేజస్సు, తర్వాత మా తండ్రి ఎవరు? వాయుదేవుడు. మా తండ్రి వాయుదేవుడికి అగ్నిదేవుడికి చాలా స్నేహము. కాబట్టి ఈ 3 కారణాల చేత అగ్ని నన్ను దహించడము లేదు. చందనము అదిలినట్లు చల్లగా హాయిగా ఉంది. ఇట్లు క్షణకాలం ఆయన ఆలోచించి ఇంకా ఆయనకు అర్థమైపోయింది. వెంటనే ఒక్కసారి గట్టిగా గర్జించి హనుమ పైకి ఎగురుతాడు. అలా పర్వత శిఖరములాగా ఆ లంకాపుర ద్వారము పైకి చేరి ఒక్క క్షణములో హనుమ చిన్నవాడై తన కట్లను తాను జార్చుకొనెను. అలా కట్లన్నీ ఒక్కసారిగా ఇలా విదిలిస్తే అన్ని తెగిపోయినాయి. వెంటనే ఇంకా గాలిలో పర్వతంలాగా ఆ తోరము మీద ఉన్న ఒక పరిగెను లాగి ఆ చుట్టూ ఉన్న రాక్షసులందరినీ చంపేస్తాడు. అసలు ఎలా ఉన్నాడంటే హనుమంతుడు తీవ్రమైన పరాక్రమముతో తోకల అగ్నిహోత్రము వెలిగిపోతుంటే సూర్యుడిలాగా ప్రకాశిస్తూ కనిపించాడంట హనుమ. అంటే ఇక్కడ మనకు తత్వోపదేశం ఏమిటంటే, భగవంతుడు స్వయముగా వచ్చి విముక్తి ప్రసాదించునను అధ్యవసాయముతో ఎప్పుడు కూడా జీవుడైన సీతమ్మ తల్లి అలా ఎదురు చూడవలెను. మనము ఎంత కలిగినా కూడా మా స్వంత ప్రయత్నం అని ఇప్పుడు రాదు. భగవంతుడిని నమ్మినప్పుడు పూర్తిగా ఆయన పాదాల ఎంత వదిలేయాలి. గురువు శిష్యులు ఒకరి రక్షణ బాధ్యత మరి ఒకరు వహిస్తూ ఉండవలెను. సీతమ్మ పాతివ్రత్య మహిమతో హనుమ మంటను చల్లార్చెను. కాని ఆమెకు అంత శక్తి ఉన్నప్పుడు సీతమ్మ తల్లి మరి రావణాసురుడి ఎందుకు దహించలేదు అంటే, నెక్స్ట్ మనం 54వ సర్గలో తెలుసుకుందాం. అంటే సీతమ్మ తల్లి పాతివ్రత్య మహిమ ఎంత గొప్పది అనేది ఇక్కడ తెలుసుకున్నాం. నెక్స్ట్ ఈ 54వ సర్గ. ఈ సర్గలో మన హనుమ లంకనంతను కూడా ఆ యొక్క తోరణంపై నుంచి ఎగిరి ఉత్సాహంతో లంక అంతా కూడా అలా ఎగురుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అలా వెళ్తూ బలం రాక్షసులను చంపుతూ చాలా దుర్గములనంతా పాడు చేస్తూ అంటే పెద్ద పెద్ద కొండలు మీద ఉన్న పెద్ద భవంతులు తోకించిన అగ్నిహోత్రులతో భవనముల చేస్తూ ఉన్నారంట హనుమ. పుణ్యం తీరిన తర్వాత ఆకాండి ఎద్దులు క్రింద పడినట్లు విమానములు కూడా అలా విరిగి నేల మీద పడుతున్నాయంట. పరిగెడుతున్న రాక్షసుల అలజడి అంతా కూడా అందరూ అయ్యో తగలబడిపోతున్నాయి భవంతులని అటు ఇటు పరిగెడుతున్నారంట. కొంతమంది ఎవరి ఇండ్లను వాళ్ళు కాపాడుకున్నట చల్లుతున్నారంట. కొంతమంది
భయముతో ఆ వీధుల మీద పరిగెడుతున్నారంట. ఆ ఇండ్లకు ఉన్న తలుపులకి తోరణాలకి ఉండే వజ్ర వైడూర్య పగడ మాణిక్య ముత్యాలు వెండి ఇవన్నీ కూడా ఆ వేడికి కరిగి కాలువలై ప్రవహిస్తుందంట లంకా నగరముతో. ఆ యొక్క ముత్యాలు పగడాలు వజ్రాలంట. అగ్నిహోత్రుడికి ఏముంది, ఇవన్నీ ఒక ఇంధనములాగా ఎన్ని లభించినా కూడా వాటిని అంతా కూడా ఆ తన యొక్క నోటితో దహిస్తూ ఉన్నారు. హనుమ ఇళ్ళన్నిటికీ నిప్పు పెట్టినను తృప్తి లేక ఇంకా దొరికిన ప్రతి ఇల్లు వదలకుండా నిప్పు పెట్టేశాడంట. కొంతమంది రాక్షసులు నేల మీద పడిపోయినారంట. హనుమంతుడికి కోపముతో ఆవేశముతో ఇంకా ఇంకా ఎక్కడ కూడా ఒక్క చోట కూడా వదలకుండా లంకాపురి అంత కూడా రుద్రుడు త్రిపురములను భస్మము చేసినట్లు భస్మం చేసేస్తున్నాడంట. ప్రళయకాలాగ్నిహోత్ర తుల్యమై ఆ అగ్ని ఆకాశాన్ని అంటి ఆ రాక్షసుల శరీరములో తిని ఉన్న కొవ్వు పదార్థముతే ఇంకా వాళ్ళ శరీరంలో ఉన్న కొవ్వుతో అగ్ని జ్వాలగలదే ఇంకా పెరిగిపోతుందంట. ఇంకా అక్కడ అగ్ని చేత అన్ని పగులుతూ ఒకలాంటి బ్రహ్మాండమైన బద్దలు కొడుతుందా అన్నట్లు ఒక శబ్దాలు వ్యాపిస్తున్నాయంట. అసలు హనుమంతుడి యొక్క వేగము ఆ ఆవేశము ఆ ఉధృతము చూస్తుంటే ఇంద్రుడా మహేంద్రుడా యముడా రుద్రుడా మేడం వాయిస్ వినిపించడం లేదండి. విషయమన్నారని వినపడుతున్నాము. ఓకే మేడం. ఇంద్రుడు రుద్రుడు ఎవరైనా వచ్చారా? మామూలు కోతి అయితే కాదు, మృత్యు రూపంలో తిరుగుతుంది అని రాక్షసులందరూ కూడా భయపడిపోయినారు. ఒక వైష్ణవ తేజస్సు ఈ రాక్షసులను వినాశనం కొరకు ఈ యొక్క కవిరూపం దాల్చి ఇక్కడ వచ్చింది అని చెప్పేసి అలా కూడా కొంతమంది రాక్షసులు అనుకున్నారు. అయితే ఆ లంకంతా అలా కాలిపోతుంటే అక్కడ ఒకలాంటి భయంకరమైన ధ్వనులు హా తాత హా పుత్ర హాకాంత హామిత్ర భయంకరమైన శబ్దాలు వినపడుతున్నాయంట. ఆ శబ్దాలతో ఏదో శాపము తగిలితే జరిగినట్టు ఆ లంక అంతా కూడా అలా భస్మమైపోతుందంట. ఈ విధంగా అనేక మంది రాక్షసులందరినీ కూడా చంపేసి అక్కడ వనమును భవనాలన్నీ పాడు చేసి అగ్నికి ఆహుతి చేసి మనసులో ఆ తర్వాత ఆ రామచంద్రుడిని స్మరిస్తూ మన హనుమ నిలబడ్డారు. మహాబలుడు మహామతిమంతుడు మారుత తుల్యైన వాయుపుత్రుడిని చూచి ఆ క్షణముతో ఆకాశములో దేవగంధర్వ నారదులందరూ కూడా హనుమను స్తుతిస్తారు కొన్ని స్తోత్రాలతో. అప్పుడు హనుమ విజయ గర్వంలో ప్రకాశిస్తూ ఉండెను. అప్పుడు దేవతలందరూ కూడా కాలిపోయే లంకను చూసి ఎంతో సంతోషపడి ఆశ్చర్యాన్ని పొందుతారు. సర్వభూతములు హనుమంతుని చూచి ప్రళయకాగ్ని అని భయపడినారంట. ఇంకా సకల దేవతలు రుద్రులు అందరూ కూడా చూస్తే చాలా సంతోషిస్తున్నారంట. ఈ యొక్క సర్గలో మనకు తత్వోపదేశం ఏమిటంటే ధర్మంగా ఉండే ఆచార్యులు సదా రక్షిస్తూ ఉంటారు. జీవుడి శరీరములో ఉండే రాక్షస ప్రవృత్తులను ఆచార్యుడు తన ధీశక్తితో హించివేస్తారు. అది సత్యము. కాబట్టి లంకా దహనం అందుకు నిదర్శనము. ఇంకా 55వ సర్గ. ఇక్కడ ఇంకా లంకనంతను కూడా కాల్చి హనుమ ఆ తోకలో ఉండే నిప్పు ఉంటది కదా, ఇంకా ఆ తోక నిప్పు తీసుకెళ్లి చక్కగా సముద్రం దగ్గరికి వెళ్లి తోకను సముద్రంలో పెట్టేశాడు. పెట్టగానే
తోక అంతా కూడా చల్లబడిపోయింది. ఇంకా ఆ కొండ మీద కూర్చొని ఆ కాలిపోతున్న లంకా పట్టణాన్ని, ఆ శబ్దాలన్నిటినీ చూస్తూ ఉంటే కొంతసేపటికి వెంటనే హనుమంతుడికి ఒక ఆలోచన వచ్చి వెంటనే వెనుక కలుగుతుంది. అయ్యో రామా, నేను ఎంత తప్పు చేశాను అని తనను తాను తీసుకుంటాడు. లంకను కూర్చాలనే కోపంతో అయ్యో ఎంత పని చేశాను, కోపం అనేది ఒళ్ళు తెలియకుండా పోయిందే నాకు. భగవంతుడా, ధన్యాస్తే పురుషశ్రేష్ఠ ఏ బుద్ధ్యా కోపతీతం విరుంధంతి మహాత్మాను దీప్తమను విభామస అని ఈ 55వ సర్గలో 4, 6, 7 శ్లోకాలలో హనుమంతుడి యొక్క ఏ బాధపడ్డారు, కోపము వలన ఎటువంటి తప్పు జరిగింది అని ఇక్కడ మనకు తెలుస్తుంది. వచ్చిన కోపమును ఎప్పుడు కూడా మనకున్న కోపం వచ్చినప్పుడు మానవుడు బుద్ధితో అని ఆలోచించాలి. కోపం నాకెందుకు వచ్చింది? నీటితో నిప్పును చల్లార్చినట్లు ఎవరైతే బుద్ధి చేత తనకొచ్చిన కోపాన్ని దాన్ని చల్లార్చుకుంటా వాళ్ళు పురుష శ్రేష్ఠులు అని, వాళ్ళే ధన్యులు. కోపము వాడు ఎవడు కూడా వాడు ఏం చేస్తాడో కోపం వచ్చిన వాడికి తెలియదు. ఎటువంటి పాపం కూడా చెయ్యొచ్చు. కోపము వచ్చినప్పుడు గురువులనైనా చంపును. కోపము గలవాడు పరుషమైన వాక్కుతో పెద్దలను ఏ రకంగానైనా మాట్లాడగలడు. కోపం కలిగిన వానికి ఏ మాట అనగలడం, ఇది అనదైనదా అనరాని మాట అనే జ్ఞానం అనేది నశించిపోతుంది. ఈ 4 శ్లోకాలలో ఉంటాయమ్మా. 4, 5, 6, 7 శ్లోకాలకు నేను అర్థం చెప్తున్నా. 55వ సర్గం. కోపం వచ్చిన వాడికి ఏ పని చేస్తాడో వానికి తెలియదు, అనరాని మాట అనేస్తాడు. వచ్చిన కోపమును ఎప్పుడైనా కూడా తెలివి గలవాడు బుద్ధి చేత ఆలోచించి పాము కుబుసమును ఎలా వదులుతుందో అలా వదిలేసుకునేవాడి ధీరుడు, పురుషుడు. ఎంత సిగ్గు లేని వాడను, పాపాత్ముడను. ఆలోచించకుండా సీతమ్మ తల్లి ఉంది అని ఆలోచించకుండా ఆ లంకంతా పెట్టి స్వామి ఘాతకుడినైనానే లంకంతా కాలిపోతుంది. ఈ లంకలో చనిపోతున్నారు. సీతమ్మ తల్లి కూడా నిజంగా కాలిపోయి ఉంటుంది. అలా అయితే ఎంతటి పాపం చేశాను, నా స్వామి ఇచ్చిన కార్యాన్ని నాశనం చేశాను. లంక అంతా కాలిపోతుంటే కూడా ఆ జ్ఞానం లేకుండా తల్లిని కాపాడలేకపోయాను. కార్యం అంతా కూడా పూర్తి అయి కొద్దిగా మిగిలి ఉంది. అయ్యో ఎంత మూర్ఖ పని చేశాను. నిజంగా సీతమ్మ తల్లి కాలి ఉంటుంది. లంక అంతా కూడా భాగం కూడా వదలకుండా కాల్చేశాను. భస్మం అయిపోయింది. నా తెలివి తక్కువ తనం వలన నేను తలపెట్టిన కార్యం పాడైతే, నేను నిజంగా సీతమ్మ తల్లికి ఏమైనా జరిగితే నేను ఇచ్చటనే ప్రాణత్యాగము చేయట తగిన పని అని హనుమంతుడు చాలా బాధపడి అదే అగ్నిలో పడి మరణిస్తానా, సముద్రంలో పడిపోతానా, లేదా జంతువులకు ఆహారం అయిపోతానా, నా కార్యం అంతటిని కూడా పాడు చేసి ఎంతటి తప్పు పని చేసి సుగ్రీవుడి రామలక్ష్మణుల ముఖం నేను ఎలా చూడగలను అని తాను నిందించుకుంటారు ఇక్కడ హనుమ. ఇప్పుడు కానీ సీతమ్మ తల్లికి ఏమన్నా జరిగితే రామలక్ష్మణులు బ్రతకగలరు. రామలక్ష్మణులకి ఏమన్నా జరిగితే సుగ్రీవుడు ఏమైపోతాడు, సుగ్రీవుడి బంధువులు ఏమైపోతారు, భరతుడు శత్రుఘ్నుడు ఏమైపోతారు, ఈ ఇక్ష్వాకు వంశం అంతా ఏమైపోతుంది. అయ్యయ్యో, ఎంత చిన్న కోపం వలన ఎంతటి తప్పు చేశాను. ధర్మార్థాలు 2 చెడిన వాడిని రోషదోషము కమ్మి లోకమునకే వినాకుండా అయ్యయ్యో హనుమ బాధపడుతుంటే వెంటనే హనుమంతుడికి ఒక శుభశకునములు మరలా కనిపించాయి. ఆ శకునములను చూస్తే వెంటనే హనుమ నేను ఇంత బాధపడవలసిన పని లేదు, సీతమ్మ తల్లి జీవించి ఉన్నారని అనుకుని సుందరాంగియగు సీతమ్మ తల్లి తన తేజస్సు చేత తనను తాను రక్షింప చేసుకోగలదు, తల్లికి అంత శక్తి కలదు, నశించదు అని ఈ 55వ సర్గ
సర్గలో 29వ శ్లోకము ఇంపార్టెంట్. నాగ్నిరగ్నౌ ప్రవర్తతే ఈ శ్లోకములో అనుకుంటారు. అగ్నిని దహించదు. సీతమ్మ తల్లి ఎవరు? సాక్షాత్తు శక్తి స్వరూపిణి. ఆమె అగ్ని ఎలా దహిస్తాది? ఆ తల్లి అమితమైన తేజస్శాలి. ఎవరు? ధర్మాత్ముడైన రామచంద్రుడి భార్య. తన నడవడికచే రెట్టబడుచున్న ఆమెను అగ్నిహోత్రము దగ్గరికి వచ్చి కూడా తల్లిని స్పృశించలేదు. రాముడి ప్రభావము చేత, సీతమ్మ తల్లి పుణ్యకృత్యము చేత దహించభావము గల అగ్ని నన్నే దహించలేదు. ఇంకా సీతమ్మ తల్లి ఎక్కడ దహిస్తాది? భరత లక్ష్మణ శత్రులు ముగ్గురకు దేత తల్లి. రాముడికి మనకాంత తల్లి. అటువంటి సీతమ్మ ఎలా నశిస్తుంది అని అన్నిటినీ దహించగల శక్తి గల అగ్నిహోత్రుడు నాతో కాల్చలేకపోయే కదా. ఆ సాక్షాత్తు ఆ రాముడి హృదయంలో ఉండే సీతమ్మ తల్లి నీ ఎలా అగ్నిహోత్రుడు దహిస్తాడు అనేసి ఒక ఆలోచన వస్తుంది. అపిసా నిర్దహే అగ్ని ప్రదక్ష్యతి. ఈ విధముగా హనుమ భావిస్తూ ఉంటే ఏమిటి సీతమ్మ తల్లి ఎలా అంటే, అక్కడ ఆకాశములో కొంతమంది గంధర్వులు, చారణులు అలా ఆకాశ మార్గములో వెళ్తూ ఉన్నారంట. వాళ్ళందరూ కూడా ఆ హనుమంతుడి మాటలు విని సీతమ్మ తల్లి చల్లగా ఉంది అని చారణులు పలుకుతారంట ఆకాశంలో. ఆ మాటలు హనుమంతుడి చెవిలో పడ్డాయి. ఇంకా ఆహా, రాక్షసుడి నిమిషమగు లంక ఎంత కూడా అగ్నిని ఉంచి ఎవ్వరూ చేయలేని పనిని చేసి వాళ్ళందరూ కూడా అనుకుంటూ, ఇంత జరిగినా కూడా, లంక అంతా దహించబడినా కూడా సీతమ్మ తల్లికు దహించబడలేదు. ఎంత అద్భుతమైన ఆశ్చర్యం ఇది అని చెప్పి వాళ్ళు అనుకోవడము మన హనుమ విన్నారు. తర్వాత వెనుక కనిపించిన శకునములు, సీతమ్మ తల్లి యొక్క పాతివ్రత్యము, రామచంద్రుడి యొక్క ప్రభావం కారణంగానే కృష్ణ వాక్యములు హనుమంతుడికి చాలా ఆనందాన్ని కలిగించాయండి. సీతమ్మ తల్లి సుఖముగానున్నదని వారి నోటితో తన చెవులతో విని మరలా ఒక్కసారి సీతమ్మ తల్లి చల్లగా ఉంది కదా, ఒక్కసారి అమ్మనెళ్ళి చూచి అమ్మకు క్షేమత తెలిపి అక్కడి నుంచి నేను నా యొక్క ప్రయాణాన్ని కొనసాగించాలని హనుమ అనుకుంటారు. ఈ సర్గలో ఇక్కడ తత్వోపదేశం ఏమిటంటే, బుద్ధి అనే నీటిలో కోపము అనే ఒక అగ్నిని చల్లార్చుకోవాలి అనేది తత్వోపదేశము. 56వ సర్గ 56, 50, 58